ఇక పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పు చూసుకో. ఇక కాక వేసిన కథ ఎట్లున్నదో చూడరు ఒకసారి. పాత అప్పు తీరడానికి మళ్ళీ కొత్త అప్పు, ఆ వడ్డీలు కలుస్తేందుకు, తర్వాత కిస్తీలు కడతాందుకే పైసలు సరిపోతూ ఉంటాయి. అప్పు తెచ్చినా సరిపోతలేవు, అది పరిస్థితి. 199 రోజుల్లో 25,118 కోట్ల రూపాయల రుణం తీసుకున్న సర్కారు. గత సర్కారు చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది 38,040 కోట్ల రూపాయలు కట్టిండ్రు. 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే 38,000 కోట్ల రూపాయల గతంలో చేసినటువంటి అప్పులు కిస్తీలకు కడతానికే సరిపోలే. అంటే ఈ అప్పు తీసుకున్న సరిపోకుండా ఇంకా 13,000 కోట్ల రూపాయలు అదనంగా కట్టాల్సి వచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక ఏం చేసినాం అంటే ఇది చేసిన అటుకులో బుక్కిండో అప్పులు వేసినట్ట కాక అప్పు వేసి కుప్ప పెడితే వీడిట్లున్నది పరిస్థితి. అప్పు తీసుకున్నా కానీ అప్పు తీసుకున్న అప్పుతోటి కూడా వడ్డీలు తర్వాత కిస్తీలు కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయింది కాక. మేము అద్భుతం చేసినా, అట్లా చేసినా, ఇట్లా చేసినా, ప్రజలే తప్పు చేసినా అంటారు అక్కడ కేటీఆర్. ఇదేనా మీరు చేసింది? రాష్ట్ర ప్రభుత్వం 199 రోజుల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకు సరిపోవడం లేదు. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 59,625 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 6 నెలల్లో 25,118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. ఇదే వ్యవధిలో గడిచిన 10 ఏళ్లలో చేసిన అప్పులకు 38,040 కోట్ల రూపాయల రీపేమెంట్లు అసలు వడ్డీ కలిపి కిస్తీలు కట్టింది. అయితే గడిచిన 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీలే తడిసి మోపడవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ అప్పులు కిస్తీలకే చెల్లించింది. అప్పుల భారం అంతకంతకు రాష్ట్ర ప్రజలపై మోపడం కంటే కాస్త ఆచితూచి ముందుకెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. చూసుకోరి కథ. 25,118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటే కూడా సరిపోలే. 38,040 కోట్ల రూపాయల ఏది వడ్డీలు తర్వాత కిస్తీలు ఇవే చెల్లించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడదట. గట్లున్నది కథ. నేను చేసిన అంటాడు కాక. ఇదే చేసినావు నువ్వు.